అదే కొండ కొన్ని అడుగుల్లో మళ్ళా రాని మన వరకల్లా రాయిడా 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 మాలయ్య దొక్కిన ఒకటేనా నీడని దొక్కిన ఒకటేనా అడుగులను దొక్కిన ఒకటే రాయిడా ఒకవేళ మళ్ళీ నేను తీసుకోవంగా రాయిని తీసుకోవంగా అల్లి బిల్లి కాబట్టి బంగారు కత్తలతో బల్లెంతో ఒక దెబ్బ కొట్టేనా గుండు మాత్రం కానీ బర్ర మానవు రేపు రేపటికల్లా నేను తీసుకోయి పూజ నడిపించుకుంటాను పుండెక్కడి కానీ పుండు మానవి కానీ బర్రె ఎక్కడంటే రాయిడా మాలయ్య నిన్ను తీసుకురాగా ఈ పుండు నువ్వు కొట్టిన దెబ్బ అంటే నాకేమన్నా విలువ ఉంటుందా ఏనాడు దొరుకుతున్నాడు దేవుడు వీరయ్యా కొన్ని రూపం పడమారిండు వీరయ్యా ఏనాడు మన వద్ద రూపం ఎత్తుతాని తాయి దేవుడు ఏనాడు పోతా ఉంటే రాయడం మాలయ్య మీద పడి 40 మాలేడి అడుగులా దేవుడు రాయడం మాలయ్య పోతా ఉంటే దేవుడు వీరయ్య దేవుడు వీరయ్య
మరి ఏనాడు పంది ఆధారం కొండవరి ఆధారం వచ్చారు కల్లా ఏనాడు రాయుడు మాలయ్య అగ్రమణ కోపాన ఏనాడు మరి గుర్రం మీద పోతున్నాడు గుర్రం పోతున్నదట పోయావా దండు పోతూ ఉన్నదట రాయుడా రాయుడా నన్ను దొక్కినా ఒకటే నీడని దొక్కినా ఒకటే ఒకనాడు కాకపోతే ఒకనాడు వారి నీతో చెప్పవాడని చాలు దేవుడు దేవుడు ఎట్లానే బావంతా దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు దేవరాజు వీరయ్యో దేవుడు వీరయ్య ఏనాడు మన అంతరాన లేచిపోతా ఉన్నాడు పోయవ్వా మరి రాయుడు మాలయ్య ఏనాడు కన్నవార చూసి ఏం చెప్తున్నాడట చాలు గుర్రం మీద పడ్డాడే తెలి మీద పడ్డాడా గుర్రం మీద పడ్డాడే తెలి మీద పడ్డాడా దండు ఉండగా రాయుడు పోతా ఉన్నాడా దండు పోతా ఉన్నాడు రాయుడు పోతా ఉన్నాడే కారణం
ఇప్పుడు కూన ముందలకే రాయిడా రాయిడా ఏనాడు నేను ఎంత దూరం పోతే కంత దూరం అత్తరు రాయిడా వాలయ్యా నా అప్పుడు కూన ముందలకే రామ రాయుడు మాలయ్య మరేనా ఎనమా ఎకృషి కాడికి వచ్చిండో ఎనమా ఎకృషి కాడికి వచ్చారు కల్లా అన్నదాన్ని తమ్ముడు తండ్రి ఏనాడు మొత్తం దండ ఈ అక్కకి చెల్లండి మందోళ్ళు చెప్పిన దూరం కదా మంది లేరు మంచిగా చెప్తున్నా అయ్యా మేము మంచిగా పడ్డాం జిల్లా అటువంటి సాయి దేవుడు సత్యవద్లింగం రాయుడు మనకి రాయుడు ఒకటి గుర్రపడు పోయారు సార్ గుర్రం తమ్మికే గుర్రం ఉంటుంది. గుర్రం మునిగిన తర్వాత నువ్వు మునుగుతావు, నువ్వు మరణమైతావు. నువ్వు మరణమైనా ఇక్కడిని మరణమైపోతావు. నేను మరణమైనా సరే కానీ నేను ఇక్కడ నీళ్ళ మీద పిట్టని కొట్టాలి. బయట పిట్ట చెరువు లోపల మునిగింది. ఈ అలిబిలి ఆకుల బంగారు కత్తుల బల్లెంతో బయట పిట్టని కొట్టాలి. ఈ కత్తితోటి రక్తం రావాలి. కత్తి మీద ఆనవాళ్ళు తీసుకుపోయి నేను మా పట్నం లోపల పెట్టాలి. దాకా నువ్వు నన్ను మాట్లాడిస్తున్నావు.
మాడతా మళ్ళా అదే తాయి వారి దేవుడు వీరయ్య మాట చెప్పి ఏనాడు అదే చెరువు గడ్డ మీద ఉసారి ఉండగా బ్రాహ్మణేశం మీద రాయుడు మాలయ్య మళ్ళా అదే బల్లి వెళ్ళి తప్పిన బంగారు కత్తుల బల్లెం తోటి రాయుడమ్మ రాయుడే మరి 3 గల అరే నా గుర్రానికి 3 కాళ్ళు ఉంటాయి నేను మునిగినా సరే ఆ పిట్టని కొట్టాలి నా గుర్రానికి 3 కాళ్ళు ఉంటాయి 3 కాళ్ళ మీద నా గుర్రం ఆడుతుంది ఇదే 3 కాళ్ళ మీద గుర్రం ఆడుతాడు రాయుడు అంటే ప్రేరక అదే 3 కాళ్ళ మీద అదే నీళ్ళ గుర్రాన్ని ఆడిస్తా ఉన్నాడా నీదే ఊరు నీదే పల్లె నది మళ్ళా మళ్ళా నన్ను దగ్గరికి వస్తున్నావు మళ్ళా నా దగ్గరికి వస్తున్నావు నీకు ఏం సంగతి నిన్ను గిట్ల కొట్టన్నా నా గుర్రానికి 2 కాళ్ళ మీద నా గుర్రం ఆడుతుంది 2 కాళ్ళ మీద నా గుర్రం ఆడుతుంది నా గుర్రానికి 2 కాళ్ళు అదే మళ్ళా ఏనాడు రాయుడినకు పోయే వరకల్లా వారి దేవుడు వీరయ్య మళ్ళీ అదే బ్రాహ్మణేశం మీద వచ్చింది వీరయ్య ఇంకో ఏ బాలుడా ఉన్నవా ఒంటి కాలం మీద గుర్రమాడ ఒంటి కాలం మీద గుర్రమాడ మరి సముద్రంలో మునిగిపోతారు నా గుర్రానికి 1 కాలు ఉంటుంది నా గుర్రం 1 కాలు మీద నా గుర్రానికి 1 కాలు దేవుడు ఏమన్నాడు ఇది రాయుడు పనంగా ఇది ఎంత చెప్పిన మరి నన్ను మరి గుర్రాన్ని బలం చేస్తారా మరి వీడు మాత్రం మంచిగా కాదు రాయుడు ఏమి చేసాడు రాయుడమ్మా రాయుడే ఈ రమల్ రాయిని ఒక చేత పట్టుకొని
రాయుడు నిద్రపోయే ముందు ఊరి ఎక్కడ పల్లె ఎక్కడ రాజ్యం చెప్పి దేవుడు తాగుతుండేమ్మా ఏనాడు రాయుడిని ఏనాడు దేవుడు వీరయ్యా నీళ్ళు మింగి ఏనాడు 3 ముక్కల నీళ్ళు కక్కి దేవుడా 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 వీరయ్య నా రాజ్యం ఎక్కడుంది నా పల్లె ఎక్కడుంది ఏనాడు తల్లిదండ్రిని మర్చిపోయిండు వీరయ్యనేమా తల్లిదండ్రిని మర్చిపోయిండు రాయుడు మాలయ్య దేవుడా 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 వీరయ్య దేవుడా దేవుడా వీరయ్య దేవుడా దేవుడా వీరయ్య దేవుడా దేవుడా వీరయ్య స్వామి నీకంటే నాకు లేవరు నాకు అయ్యలేదు అవ్వలేదు ఊరు లేదు పడలేదు వేదికల్లా రాయడా ఒరే రాయడా మాలయ్య నిన్ను తోలుకొని పోతా మరి పొలమైతే రాయి తోలుకొని అభిమారు దేవుడే వినయ్య దేవుని ఏనాడు రాయుడికి తల్లిదండ్రుల మీద మత్స్యాలు మరిపించిండు తల్లిదండ్రుల మీద ప్రేమను ఏనాడు మత్స్యాలు మరిపించే వరకల్లా దేవుడు వీరయ్యా ఎండి బంగారు గుళ్ళల్లా వీరయ్యనేమా అదే ఎండి బంగారు గుళ్ళల్లా ఏనాడు సాయి వారు దేవుడు వీరయ్య పూజలు మా వేడు పూజలు మాలయ్య పొద్దేడు పూజలు దేవుడా వీరయ్య
రాయుడు ఎన్ని బంగాళ గుండెలు ఉన్నప్పుడు ఏమరా రాయుడు ఏం చేశాడు అన్న చెప్పుడాడు తమ్ముడు తుక్కురాడు మరి తుక్కురాడు మరమేంటి చెప్పుడాడు మార్కెట్ రాంగ అడుగులో పన్నెప్పుడు పడ్డారు కదా మా తమ్ముడు ఎక్కడ చెప్పి మరి గుండు వరకు చెప్పగడ మాట మాయమే నీ మీదకి ఎదుగుతే నా తల కొడతా నా మీదకి ఎదుగు నీ తల కొట్టమని నీకు పోయిండు మరి ఎక్కడ చెప్పి అయ్యో తమ్ముడా మాలయ్య తమ్ముడా తమ్ముడా మాలయ్య ఇక్కడ ఏమరా పొంగి ఇద్దరు పోయిరు రాంగా నువ్వు ఒక్కొని వచ్చి మరి కొడుకు చెప్పి అడిగిపోయి చెప్తారు కంటే చెట్లు గుట్టలు కొండకూర అనుకుని తవల ఎత్త పోత ఉండు రాయడం అయ్యా ఏనాడు గుర్రం అడుగులు చూసుకుంటా ఏనాడు చెరువు బయటకు వచ్చే వరకల్లా గుర్రం వచ్చినాడు చెరువు దగ్గర చెరువు దాకానే ఉన్నాయి తమ్ముడా 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 మాలయ్యా నేను వద్దనంగా చెట్టు మాట మాట్లాడి చెట్టు కాడు పెట్టినవురా మాలయ్యా పెద్దవాడి తమ్ముడా శంకరుని వద్దకు నువ్వు వెళ్ళిపోతివా బాయిలవాడి భగవంతుని వద్దిపోతివా అని పెద్దవాడు అన్నయ్యా మనం ఇంటికి వెళ్ళినాగా తమ్ముడా 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 మాలయ్యా తెలంగాణ జోడు పెద్ద పుల్లోలు వచ్చిమిరా మాలయ్యా ఒక్కొని నేను ఇంటికి పోయి ఏమో కమ్ము పెట్టుకొని కన్న తల్లి పెట్టుకోవాలా పెద్దవాడు రాయిడే రామ పెద్దవాడు రాయిడే రామ పెద్దవాడు అన్న జగ్గు రాయుడు తమ్ముడు కొట్టుకొని అన్న నన్ను కొట్టుకొని ఇంటి తమ్మలు పట్టిండే రామ రామ
పోని ఇంటికి పోవాలని అప్పుడు 12 లక్షల దండు అన్న 12 లక్షల దండు ఎమ్మడి పెట్టుకొని పెద్దవాడు దూరి పక్కనేమో మరి ఆనాడు మనం తోడు పెద్ద పిల్లలు వేరు మరి అన్నయ్యలకు తమ్ముళ్ళకి 12 వేరు పోంగ ఇద్దరు వేరు రాంగకూడదు అన్న కూడా వస్తున్నాయి ఏతంగా అది కాకుండా తమ్ముని కూడా వస్తున్నాయి మరి అన్న 7 కుక్కలు తమ్ము 7 కుక్కలు ఇవి వస్తున్నాయి కానీ పెద్ద అన్న పుణ్య చిన్న నత్తలేదు ఎంత పని అయిపోయా తల్లని చెప్పి కాన్బాయి పెట్టి మరి అడవి సింబాయిదేవి ఎరవచ్చిందట గాలికొప్పుడు మీకే కనతల్లి ఏతంగంటే ఏం చేసి వారేమ్మా ఏమన్నది మరి అన్నకు పోయింది నా కొడుకు అని చెప్పి మరి కలవేడి మీద ఉడికొచ్చి కోరి అయ్యయ్యో అనే రాయినా